హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ కర్రీ అయినటువంటి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మస్ట్గా ట్రై చేయండి. సో కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసి వేసుకోవాలి. పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని అలాగే క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో హోల్ గరం మసాలా, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గించుకోవాలి. టమాటా అంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే కర్రీ కోసం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి కాజు టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత దానిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కర్రీకి కన్సిస్టెన్సీకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి క్యాప్సికమ్ అలాగే పన్నీర్ను కూడా యాడ్ చేసి ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు దానిలోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. కర్రీ కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.